దోసకాయలు అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం ఇలాగా. అంటే ఆవ దోసకాయ, అంటే ఆవతో దోసకాయ ఎలా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి, నాకు కూడా తెలియదు. ఇదిగోండి ఇప్పుడైతే నేను చెక్క అదే తీసేసుకున్నాను. దోసకాయ చాలా మనకి హెల్ప్ఫుల్ అనుకుంటాం కదా, ఈ సమ్మర్లో కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇదిగోండి మధ్యన ఉన్న మనకి పిక్కలంతా తీసేసుకుని ఇలా పైన అంతా చెక్కు తీసుకుని పిక్కలు సపరేట్గా అంటే గింజలు సపరేట్గా ఇలా తీసుకుని ఉంచేసుకోవాలి. పైన ఉన్నది మాత్రం మనం ఇలా చిన్న ముక్కలు కోసుకొని మనం ఇలా పెట్టుకోవాలండి. ఇది కూడా మనం పెట్టుకోవాలి, పడేయకూడదు. దీనికి కాంబినేషన్ కందిపప్పు అయితే మనం ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి కందిపప్పు అయితే ఉడకపెట్టుకున్నాను, అదే కుక్కర్లో పెట్టేసుకున్నాను. దోసకాయలు అయితే ఇప్పుడు తీసుకున్నాను. దోసకాయలు చిన్న ముక్కలు కోసుకొని తీసుకున్నాను కదా, దీన్ని మనం ఆవ అంటే దీనికి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ముందు మొత్తం మనం చిన్న ముక్కలు కోసుకున్న దోసకాయలు అయితే ముందు అందులోకి వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మనం పసుపు వేసుకొని ఊరబెట్టుకోవాలండి. ఒక అరగంట అయినా ఊరాలి ఇది.